వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇక వీడియోలోకి వెళ్తే, రాజకీయ సన్యాసం స్వీకరించాను అని చెప్పిన విజయసాయిరెడ్డి తాజాగా హైదరాబాద్ వచ్చినటువంటి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గారికి స్వాగతం పలికి ఆయనతో చాలా సన్నిహితంగా ఉన్న ఫోటోలను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. దీని వెనుక ఏదైనా పరమార్థం ఉందా అంటే ఉంది అని చెప్తా ఉన్నారు విశ్లేషకులు. అయితే విజయసాయిరెడ్డి అధికారికంగా ఒక కార్యక్రమంలో కనబడడం ఒక విశేషం. అయితే అదే సమయంలో అక్కడికి వచ్చిన వారు అనేక మంది ఆయనకు అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్పడం జరిగింది అని ప్రచారం అయితే సాగుతూ ఉంది. రాజకీయాల నుంచి పూర్తిగా విరమణ ప్రకటించిన తర్వాత విజయసాయిరెడ్డికి ఎందుకు కంగ్రాచులేషన్ చెప్తున్నారు అని అందరూ చర్చించుకుంటూ ఉన్నారు. విజయసాయిరెడ్డికి తొందరలోనే రాజ్భవన్లో అడుగుపెట్టే యోగం ఉందని అంటూ ఉన్నారు. ఆయనను తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్గా నియమిస్తారు అనే ప్రచారం జరుగుతూ ఉంది. తమిళనాడు రాష్ట్ర గవర్నర్ పదవీకాలం తొందరలోనే పూర్తవుతుందని, ఆ ప్లేస్లోకి విజయసాయిరెడ్డి తీసుకుని వస్తారని అంటూ ఉన్నారు. ఇక చూస్తే విజయసాయిరెడ్డి నెల్లూరు జిల్లా చెందిన వ్యక్తి. ఈయన తమిళనాడుకు బార్డర్లో నెల్లూరు జిల్లా ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఆయనకు ఆ రాష్ట్ర బాధ్యతలు అప్పగిస్తే బీజేపీకి మేలు చేస్తుంది అని భావిస్తున్నారు రాజకీయ బీజేపీ పెద్దలు అని చెప్తా ఉన్నారు. రాజ్యసభ పదవీకాలం 3.5 ఏళ్ల పైగా ఉండగానే ఆయన రాజీనామా చేయడం వెనుక బీజేపీ పెద్దల నుంచి ఇటువంటి అభయం ఉందని చెప్తా ఉన్నారు. రాజకీయాలకు సెలవు అన్నారు కాబట్టి రాజకీయ పదవులు చేపట్టరు, కానీ గవర్నర్ అనే పదవి రాజ్యాంగబద్ధమైంది కాబట్టి బహుశా ఈ కోణం నుంచే ఆయన విజయసాయిరెడ్డి ఈ విధంగా రాజకీయాలకు స్వస్తి పలికారు అని చెప్తా ఉన్నారు. అందుకే విజయసాయిరెడ్డి ఈ విధంగా వ్యవహరించారా అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. ఇంకో విషయం ఏంటంటే విజయసాయిరెడ్డి తన ట్వీట్లను హిందీలో పెట్టడంతో ఇది ఢిల్లీ పెద్దలు మెప్పించడం కోసం, వాళ్ళకి తెలియడం కోసమే అని కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనా కొద్ది కాలం ఆగితే విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం వంటి సంచలన ప్రకటన వెనక పరమార్థం తెలుస్తుంది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.